బతుకమ్మ పైన కుట్ర, తెలంగాణ సంస్కృతి మీద కక్ష కట్టిన రేవంత్ రెడ్డి. ఒక్కొక్కటిగా మాయమైతున్న అస్తిత్వ ప్రతీకలు. తెలంగాణ తల్లి విగ్రహంలో మాయమైన బతుకమ్మ. రాష్ట్రంలో 70% మంది బతుకమ్మ ఆడరన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. బతుకమ్మను రాష్ట్రం నుంచి దూరం చేస్తున్నారా? బతుకమ్మ ఆటకు వేల ఏండ్ల చరిత్ర ఉన్నది. ప్రాంతం గొప్పతనాన్ని చాటి చెప్పే కాకతీయుల తోరణము చార్మినార్ కూడా మాయమయ్యేటువంటి రోజులు దగ్గరనే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి ఊపిరులూదిన మన సాంప్రదాయం ఇప్పుడు దాన్ని మంటగలిపేటువంటి ప్రయత్నం చేస్తున్న పాలకులు. ఒకసారి చూద్దాం. తెలంగాణ అంటే సాంస్కృతిక చారిత్రక వారసత్వానికి ప్రతీక. ఇక్కడి వైవిధ్యమైన సాంప్రదాయాలు పండగలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. ఆ సంస్కృతి సాంప్రదాయాలే మన ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వము వాటన్నింటినీ కనుమరుగు చేసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులు పరిశీలిస్తే ఈ కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఒకనాడు ఆంధ్ర వలస పాలకుల మాదిరిగానే ఇప్పుడు కూడా మన సంస్కృతి పైన కుట్రలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉన్నది. ఒకసారి మనం ఇక్కడ చూస్తే మిత్రులారా, ఇదంతా చదివిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక ప్రాంతానికి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు అక్కడి సంస్కృతి సాంప్రదాయాలకు విలువనివ్వాలి, వాటి గురించి గొప్పగా చాటి చెప్పాలి. కానీ రాష్ట్రంలో పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలుగా ఉన్న వాటిని ఒక్కొక్కటిగా సమాజం నుంచి దూరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాలకులుగా ప్రాచుర్యం కల్పించాల్సిన వాళ్ళే వాటిని కనుమరుగు చేసే కుట్రలకు సూత్రధారులుగా మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. బతుకమ్మను దూరం చేసేటువంటి కుట్ర ఎట్లా జరుగుతుందో చూడండి. తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ. కానీ ఆ బతుకమ్మ మీద సర్కారు కక్ష కట్టినట్టుగా ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ విగ్రహానికి కొత్త రూపాన్ని ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు ఆమె చేతిలో బతుకమ్మను తొలగించింది. అసలు బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ సంస్కృతి కాదన్నట్టుగా ప్రాచుర్యం చేస్తోంది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బతుకమ్మపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 70% గ్రామాల్లో బతుకమ్మ ఆడరు అని చెప్పేసి కేవలము అగ్రవర్ణాలే ఆడతాయి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. రెడ్లు వైశ్యులు వంటి అగ్రకులాలకు చెందిన మహిళలు మాత్రమే ఆడతారని, పేదలు మధ్యతరగతి ప్రజలు బతుకమ్మ పండుగ ఆడరని, ఒక్క వరంగల్ జిల్లాలో తప్ప రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ పెద్దగా ఆడరని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ పెద్దలు కూడా ఇంచుమించుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ బతుకమ్మకు తెలంగాణలో వేల ఏండ్ల చరిత్ర ఉన్నది. కాకతీయుల కంటే ముందు నుంచి కూడా బతుకమ్మ ఆడిన సందర్భాలున్నాయని చరిత్రకారులు చెప్తున్నారు. క్రీస్తు శకం 985వ సంవత్సరంలో చోళ రాజుల కాలం నుంచి బతుకమ్మ ఆనవాళ్లు ఉన్నాయని తెలుస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ రూపాల్లో వివిధ పద్ధతుల్లో బతుకమ్మ ఒక పండగ కొనసాగుతుందని చరిత్రకారులు అంటున్నారు. నిజాం కాలంలో అంతకు ముందు దొరలు, రెడ్డి రాజులు, భూస్వాములు, పెత్తందారుల చెరలో తెలంగాణ పల్లెలు ఉన్నప్పుడు వారి అరాచకాలకు వ్యతిరేకంగా ఆడబిడ్డలు బతుకమ్మ ఆడారని చరిత్ర చెబుతోంది. ఆ కాలంలో వివక్ష కారణంగా వంటింటికే పరిమితమైన మహిళలకు ఇది వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చిందని స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు బతుకమ్మ పండగ మన ప్రాంత సంస్కృతి గొప్పతనాన్ని చాటి చెప్పింది. ఇది కేవలం ఒక మతపరమైనటువంటి ఆచారం కాకుండా తెలంగాణ ప్రాంత ఆచార వ్యవహారాలకు సంబంధించిన అంశంగా నిలిచిపోయింది. ఇప్పటికీ తెలంగాణలో మారుమూల పల్లెల నుంచి పట్టణాల దాకా అత్యంత వైభవంగా జరిగే పండగ బతుకమ్మ పండగ మాత్రమే. ఆడబిడ్డలను ఇంటికి పిలిపించుకొని వారిని గౌరవించుకునే గొప్ప సాంప్రదాయం మనది. దుర్గామాతను బతుకమ్మపై ప్రతిష్ఠించి భక్తితో కొలిచే సాంప్రదాయం మనది. అంతేకాదు ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో రాష్ట్ర ప్రజలతో పాటు బతుకమ్మ కూడా పోరాటం చేసింది. అది కేవలం రాజకీయ పోరాటం కాదని, ఈ ప్రాంత అస్తిత్వ సాంస్కృతిక చారిత్రక పోరాటం అని ప్రపంచానికి చాటి చెప్పింది. ఎవరు? బతుకమ్మ. కాంగ్రెస్ సర్కారు వచ్చాక బతుకమ్మ పండుగ పైన పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం కూడా ఉద్దేశపూర్వకంగానే జరుగుతోందని ఈ పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతోంది. అందుకే మొన్న బతుకమ్మ పండుగకు గ్రామాల్లో ఏర్పాట్లు చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ పండుగకు ఏటా ఇచ్చే చీరలు బంద్ చేశారు. 2 చీరలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు పూర్తిగా ఆపేశారు. వీటన్నింటినీ పరిశీలిస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి ప్రమాదాలు రాబోతాయన్న భయం కలుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం బతుకమ్మ రాష్ట్ర పండుగగా ఉన్నది. కానీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, అధికార పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాటలను బట్టి చూస్తే బతుకమ్మను రాష్ట్ర పండుగగా తొలగిస్తారేమోనన్న అనుమానం కూడా కలుగుతా ఉన్నది. ఒకసారి దాంతోపాటు తెలంగాణ సంస్కృతి మీద కూడా ఎట్లా గొడ్డలి పెట్టడం చూడండి. ఇది కేవలం బతుకమ్మకే పరిమితం కాలేదు, మొత్తం తెలంగాణ సంస్కృతి పైన
ప్రస్తుత సర్కారు యుద్ధం ప్రకటించినట్టుగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకమునిపే ఓ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మారుస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే వచ్చి రాగానే ఆ పని మొదలుపెట్టారు. ప్రస్తుతం రాజముద్రలో ఉన్న చార్మినారు, కాకతీయుల తోరణం వంటి వాటిని తొలగించాలని నిర్ణయించారు. అవి రాచరిక పోకడలకు రాచరిక ప్రతీకలు అంటూ ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీ వేదికగా చెప్పారు. చెప్పినట్టుగానే వాటిని తొలగించి రాజముద్ర నమూనా తయారు చేసి అనధికారికంగా బయటకు కూడా వదిలారు. రాష్ట్ర గేయం నుండి కూడా చార్మినారు, కాకతీయుల పేర్లను తొలగించేశారు. అంతేకాదు గత ప్రభుత్వం రాష్ట్ర కోడ్ను టీఎస్గా నిర్ణయించింది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే దాన్ని టీజీగా మార్చారు. ఆ తర్వాత ఏకంగా తెలంగాణ తల్లిని కూడా మార్చేశారు. ఉద్యమ కాలంలో సంబంధ వర్గాల ఆకాంక్షల నుంచి రూపుదిద్దుకున్న రూపాన్ని పక్కన పెట్టి తన వర్గం మనసుతో ఓ కొత్త రూపాన్ని తయారు చేసి పెట్టారు. తెలంగాణ తల్లి అని నామకరణం చేశారు. వాస్తవానికి భరతమాత కానీ రాష్ట్రాల మాతలు తల్లులు కానీ ఒక పోరాటం నుంచి ఒక భావన నుంచి పుట్టిన రూపాలు. కానీ ఓ వ్యక్తి విగ్రహాన్ని రూపొందించినట్టుగా ఓ రూపాన్ని గీసి తీసుకొచ్చి తల్లి అని పేరు పెట్టడాన్ని తెలంగాణ సమాజం సహించడం లేదు. ఇదంతా కూడా ఈ ప్రాంత చారిత్రక ఆనవాళ్ళనే కాదు, ఉద్యమ ఆనవాళ్ళను కూడా చెరిపివేసే కుట్రగానే ప్రజలు భావిస్తున్నారు. మరొక వైపు తెలంగాణ అంటే జానపద సాహిత్యానికి పెట్టని కోట లాంటిది. తెలంగాణ అంటే జానపద సాహిత్యానికి పెట్టని కోట లాంటిది. కానీ కాంగ్రెస్ సర్కారు కొత్త తెలంగాణ తల్లిని ఆవిష్కరించి వారం రోజులు సంబరాలు చేసిన అందులో జానపద సాహిత్యానికి జానపద కళాకారులకు కాస్త కూడా చోటు దక్కకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తిగా సినిమా పాటలు, ఐటెం పాటలతో అధికారిక కార్యక్రమాలు కొనసాగించిన తీరు ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలను దెబ్బకొట్టే దురుద్దేశం లాగానే కనిపిస్తోంది. ఇదేదో అసంకల్పితంగా అకస్మాత్తుగా జరుగుతున్నది కాదని కూడా స్పష్టమవుతోంది. పనిగట్టుకొని ఈ ప్రాంత చారిత్రక వారసత్వాన్ని, గొప్పదనాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను కనుమరుగు చేసేటువంటి కుట్రగానే దీన్ని భావించాల్సి ఉంటుందని మేధావులు సైతం చెప్తా ఉన్నారు. ఈ మేధావులు అంటూ ఎవరు లేరు. మేధావులందరూ సౌటలు లెక్క తయారయ్యారు. సౌటలు నిజంగానే అంటున్నాను నేను. మేధావులందరూ అమ్ముడు పోయేటువంటి దాని లెక్క తయారైపోయారు. ఎవడు మేధావి చెప్పండి? ఎవడు మేధావి? ఈ మేధావులు అంటోళ్ళకు వాళ్ళ గుర్తింపులు రానప్పుడు వాళ్ళు మేధావి ముసుకేసుకొని బయటకు వచ్చి మీడియా ముఖంలో మాట్లాడి వాళ్ళకు లాభం చేకూర్చినప్పుడు అద్భుతంగా ఉందని చెప్పేసి పొగిడేటువంటి వాడు మేధావి అయిపోయింది. ఇలా ప్రజల కోణంలో ఆలోచించేటోడు మేధావి కావాలి. ప్రజల కష్టాల గురించి మాట్లాడేటోళ్ళు మేధావి కావాలి. ఎవడే మేధావి? తెలంగాణలో నిజంగా మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలంగాణలో మేధావులు లేరు బ్రదర్, మీరు కరెక్షన్ చేసుకోవాలి మీ పదాన్ని. తెలంగాణలో ఆలోచన పరులే ఉన్నారు. ఆ ఆలోచన పరులు కూడా అందులో స్వార్థ పరులు ఎక్కువ ఉన్నారు. తెలంగాణలో మేధావులు అంటోడు ఎవడు లేడు అని చెప్పేసి మన రవీందర్ గారు, దుర్గం రవీందర్ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారు చెప్పినటువంటి మాట. ఆంధ్ర పాలకుల చెప్పు చేతుల్లో పనిచేస్తున్న కాంగ్రెస్ సర్కారు తెలంగాణ సంస్కృతిని తెరమరుగు చేసేటువంటి కుట్రలను విజయవంతంగా అమలు చేస్తుందన్న మాట కూడా వినిపిస్తూ ఉంది. ఇది తెలంగాణ సంస్కృతి మీద, బతుకమ్మ మీద జరుగుతున్నటువంటి కుట్ర. ఒక్కసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మిత్రులారా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. ఎన్ని అంశాలు అంటే ఒకసారిగో తెలంగాణ అస్తిత్వ ప్రతీకల మీద ఏ విధంగా కుట్ర చేస్తూ ఉన్నాడు, ఎట్లా చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఏం చేసినంటే, సరే అస్తిత్వ ప్రతీకల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ దానికంటే ముందు ఒకసారి ఒక మాట టీఎస్ నుంచి టీజీకి మార్చిండు. ఇది జస్ట్ శాంపిల్ అనమాట. అంటే ఒక రాయి వేసి చూసిండు ఇట్లా. మనము రాగానే, ఎందుకంటే రేవంత్ రెడ్డి 100% తెలంగాణోడు కాదు. ఇలా పాపం ఎక్క యాదగిరి గారు ఒక మాట మాట్లాడిండు. అసలైన తెలంగాణ వ్యక్తి రేవంత్ రెడ్డి అంట. పాపం ఆయనకు మరి ఏం చేయాలనో లేకపోతే ఏం మాట్లాడాలనో అర్థం కాదు. ఈ కవులు, ఈ కళాకారులు, లేకపోతే వీళ్ళందరూ కూడా ఆయన యాగిరావు అంటే ఆయన ఎవరు? తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని దిద్దినటువంటి ఆయన. ఇప్పుడు ఈయన చేసేటువంటి ప్రయత్నం ఎట్లా ఉంది రేవంత్ రెడ్డిది అంటే, ఎవరెవరైతే కేసీఆర్ ఎవరెవరైతే విస్మరించిండో వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళకు ఆర్థికంగా, వాళ్ళకు గౌరవంగా ఆర్థికంగా డబ్బులు ఇస్తున్నాడు. అంటే ఏదో గౌరవించినట్టుగా సన్మానాలు చేసి వాళ్ళ చేత రేవంత్ రెడ్డి చేసిందే కరెక్టు అని అనిపిస్తూ ఉన్నాడు. ఇలా సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తుంది. ఆయన ఏం చెప్పాలి? అలాంటి వ్యక్తులు అద్భుతంగా తల్లులను కన్నా మూలటమ్మ లెక్క లేదు, మా అమ్మ జానకమ్మ లెక్క ఉన్నది అని చెప్పేసి ఆయన సెలవిచ్చిరు. వారు సెలవిచ్చిరు. మరి ఇన్ని రోజులు ఎందుకో మాట్లాడలేదు?
దేనికి మాట్లాడలేదు. సరిగా సుద్దాల అశోక్ తేజ గురించి వీళ్ళ గురించి మాట్లాడాలంటే ఇదే సుద్దాల అశోక్ తేజ గతంలో చంద్రబాబు హయాంలో ఎలాంటి కండువాలు కప్పుకున్నాడు, ఏం చేసిండు, ఏమేం చేసిండు ఇవన్నీ తెలుసు. ఇదంతా ఏ పూట కాపూటకు బతుకునిచ్చే వ్యవహారం తప్ప వీళ్ళకి ఏమీ లేదు. సరే డబ్బులు ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డి మంచోడు, ₹1 కోటి ఇచ్చిండు, ఏదో 300 గజాల స్థలం ఇస్తా అన్నాడు ఫ్యూచర్ సిటీలో, గౌరవించిండు, పేరు ప్రస్తావించిన వాడిగా మంచోడు, అద్భుతం. ఓహో ఇక్కడ కేసీఆర్ మీద కోపమో లేకపోతే విస్మరించిండో ఇవే తప్ప తెలంగాణ అస్తిత్వము తెలంగాణ ఇదేది లేదన్నమాట. అంటే కవులను అది చేసినామంటే ఇంకా తెలంగాణ బాగుపడిపోయినట్టే, తెలంగాణ అదైపోయినట్టే. సో కాబట్టి చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. సో అట్లా ఈ టీఎస్ నుంచి టీజీకి మార్చిండు. అది మార్చినప్పుడు కొంత ఇట్లా రాయే చూసిండు, ఏమన్నా కదులుతుందా, తెలంగాణ కదులుతుందా, ఎందుకు మారుస్తున్నాడు అనేటువంటిది ఏమన్నా కదులుతుందా, కదిలితే దాన్ని ఇక్కడికి ఆపేదామా. కానీ తెలంగాణ సమాజం ఏమైంది, మనది ఎట్లుంటుంది అంటే మన సమాజము ఒక ఊరున్నది, ఆ ఊరిలో ఒకరికి సమస్య వచ్చిందో లేకపోతే ఆ ఒకరి మీద ఏదో వివక్ష జరుగుతూ ఉంది, ఒకరికి ఇబ్బంది అయింది. ఈ ఒక్కరికే కదా ఇబ్బంది అయింది, నాకు కాలేదు కదా అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. నాది కాదు కదా సమస్య, ఈ ఒక్కరిదే కదా అని చెప్పేసి. తర్వాత రెండో వానికి వచ్చింది, రెండో వారు కూడా ఈ సమస్య రెండో వాందే కదా, మిగతా వాళ్ళది కాదు కదా అని చెప్పేసి ఇట్లా ఉన్నారన్నమాట. అట్లా మెల్లమెల్లగా ఒక్కొక్కరికి సమస్య వస్తూ ఉంది, ఎవరికి ఎవరు కూడా సపోర్ట్ చేసుకుంటలేరు, ఎవరికి ఎవరు కూడా కనీసం సహకారం చేసుకుంటలేరు. తెలంగాణ సమాజంలో గట్టనే అయింది. ఇప్పుడు ఆయన టీఎస్గా మార్చినప్పుడు ఆ మొదటి సమస్య వచ్చినప్పుడే మనము గొంతెత్తుదాం కదా, మాట్లాడుదాం కదా. ఆ రోజు నుంచి నాలాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, అరే ఎందుకు మారుస్తా ఉన్నాడు, ఇది స్టేట్ అనేది తీసేయడం అంటే అది కుట్రనే. ఆ రోజు తెలంగాణ టీజీ అని రాసుకున్నది వాస్తవమే, ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు టీజీ అని గుండెల మీద రాసుకున్నది వాస్తవమే. కానీ ఎందుకంటే ఈ పేరు పెట్టే కాడనే తెలంగాణ అన్యాయానికి గురైంది. హైదరాబాద్ స్టేట్ను ఏపీ ప్రాంతంతో ఆంధ్ర రాష్ట్రంతో కలిపినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని పెట్టమని చెప్పారు పెద్దలు, కలిపినటువంటి వాళ్ళు. ఈ తెలంగాణని ముంగలుంటే ఇది ఎప్పటికైనా మనకు ప్రమాదం అని చెప్పేసి తెలంగాణను ఎత్తేసి ఆంధ్రప్రదేశ్ అని పెట్టారు. సో కాబట్టి మనకు పేరు దగ్గరనే పంచాయతీ వచ్చింది. ఇప్పుడు ఓన్లీ తెలంగాణ అనే పెట్టుకుంటే మనకు రేపన్నాడు ఎందుకు మనకు అస్తిత్వం ఉండాలి, మనకు గుర్తింపు ఉండాలి, రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని మొత్తం ప్రపంచమంతా తెలవాలి. ప్రతిసారి ఎక్కడ రాసినా తెలంగాణ స్టేట్ అని రాయాలో, ఉడికి తెలంగాణ అని రాస్తే అంతకుముందుకే ఏపీ అనేది 3 ప్రాంతాలుగా ఉన్నది. ఒకటి ఏమంటారు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ. సో కాబట్టి 3 ప్రాంతాలుగా ఉన్నది. ఓన్లీ తెలంగాణ అనేటువంటి పేరే పెట్టుకుంటే ఇది ప్రాంతంగానే ఉండిపోతుంది. అంటే ఏమంటారు వాడుక భాషలో అంటే మాట్లాడేటప్పుడు తెలంగాణ అన్నప్పుడు ఇంకా తెలంగాణనే అవుతుంది అంతే. ఓన్లీ ఇది ప్రాంతంగానే ఉంటుంది కాబట్టి రాష్ట్రంగా కాదు. కొంత ఆలోచించి తెలంగాణ రాష్ట్రం అని ఉంటే బాగుంటుంది, పిలిచినప్పుడల్లా తెలంగాణ స్టేట్ అని పిలవడం కొంత ఆ రాష్ట్ర గుర్తింపు బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు అధికారులు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మిగతా వర్గాల అందరి నుంచి ఒక అభిప్రాయం తీసుకొని తెలంగాణ స్టేట్ అని పెట్టడం జరిగింది. అక్కడ స్టేట్ అని తీసేసి ఇప్పుడు తెలంగాణ అని టీజీ అని మార్చిండు. టీజీ అనికి అర్థం ఏంటిది, అర్థం టీజీ అని పెట్టిండు. అప్పుడు మనం ఏం చేసినాము, టీజీనే కదా సమస్య కాదని చెప్పేసి దాన్ని లైట్ తీసుకున్నాం, ఎవరో పట్టించుకోలే విజయవంతంగా దాన్ని మార్చేసిండు. కేంద్ర ప్రభుత్వంతో గెజెట్ తెచ్చిండు. ఆ రోజే తెలంగాణ బిడ్డలు చైతన్యవంతులై ఎందుకు మారుస్తున్నావురా ఇప్పుడు ఉన్న పలంగా అని చెప్పేసి కొంత ఆందోళన వ్యక్తం చేయడమో సోషల్ మీడియాలోనో లేకపోతే బయటనో చేస్తున్నారు కదా. కొంచెం ప్రభుత్వం వెనకడుగు వేసేది, కానీ మన నుంచి పెద్దగా వ్యతిరేకత రాలే. ఏదో తెలంగాణ ప్రేమికులు ఆడనో ఈడనో కొంతమంది మాట్లాడారు, అక్కడికి అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్దగా సీరియస్గా పట్టించుకోలేదు. టీఎస్ నుంచి టీజీగా మారుతున్నప్పుడు సీరియస్గా పట్టించుకోలేదు. ఏదో 1-2 ట్వీట్లో ఆడేయడం మాట్లాడారు తప్ప సీరియస్గా దాని మీద కార్యాచరణ పెట్టి, ఎందుకంటే మొక్క ఉన్నప్పుడే దాన్ని ఉంచాలి. ఇలాంటి చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని గ్రహించినప్పుడు సో దాన్ని ముందుగానే ఆదిలోనే అంతమొందిస్తే బాగుంటుండే, కానీ ఆ ప్రయత్నం చేయకపోగా టీజీగా మార్చేసారు. అది అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ రెండవది తెలంగాణ గీతం. ఈ గీతం కాడికి వచ్చినప్పుడు చూడండి, అక్కడ సక్సెస్ అయ్యింది కదా. ఇంకా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ ఏం చేసిండు, ఇప్పుడు టీఎస్ నుంచి విజయవంతంగా టీజీకి మార్చినా కానీ ఎలాంటి వ్యతిరేకత లేదు, ఏమీ రాలేదు అన్నటువంటి ఉద్దేశంతో ఇంకా ఇప్పుడు ఏం మొదలు పెట్టిండు సారు వాడు,
ఇప్పుడు ఏకంగా తెలంగాణ గీతాన్నే మార్చేద్దాము, తెలంగాణ గీతాన్నే మార్చేద్దామన్నటువంటి ప్రయత్నం కూడా మొదలుపెట్టిండు. సో అట్లా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏకంగా గీతం మీద పడ్డాడు. గీతం మీద పడి ఏం చేసిండు, తెలంగాణ అప్పుడు అంతకుముందుకే మనము వాడుకున్నాము, తెలంగాణ ఉద్యమంలో ఆ పాట పాడుకున్నాము, ఎంత చేసినాము, అందశ్రీ రాసినటువంటి పాటని. ఆ పాటకి ఒక తెలంగాణ ప్రజలు ఉద్యమంలో ఏ రకమైనటువంటి బాణితో పాడుకున్నారో ఆ బాణి కాకుండా ఆ బాణిని మార్చేసాడు. అందశ్రీకి కేసీఆర్కి కొన్ని ఒక 2-3 దగ్గరల్లో ఆయన క్లాస్ రావడంతో ఆయన కేసీఆర్ అందశ్రీ దూరం అయ్యారు. దూరం కాగానే ఇక ఈయన రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే ఆయన దగ్గరికి పిలుచుకొని ఇగో ఇవి నువ్వేం మారుస్తావో మార్చు, ఈ కాకతీయుల తోరణము ఈ చార్మినార్ ఉండొద్దు ఈ పాటలు అని చెప్పేసి అవి తీసేపిచ్చేసి మ్యూజికే మార్చేసిన. ఆ మ్యూజిక్ ఆంధ్రలతో కొట్టించిండు, ఆంధ్ర ప్రాంతం వ్యక్తితోని మ్యూజిక్ కొట్టించిండు. పాడిన వాళ్ళు కూడా 90% వాళ్ళు ఆంధ్ర సింగర్సే, తెలంగాణ వాళ్ళు ఏనో ఒకరో ఇద్దరు ఉన్నారు. అక్కడ కూడా మార్చేసిండు. అది కూడా విజయవంతంగా దాన్ని కూడా మార్చేసి దాంట్లో కూడా తెలంగాణ అస్తిత్వం లేకుండా చేసేసిండు. అది అయిపోయింది. అది అయిపోయినాక చిహ్నం రాజముద్ర ఏదైతే ఉందో ఈ రాజముద్రలో కూడా కాకతీయ తోరణాన్ని తీసేసే కుట్ర, చార్మినార్ తీసేసే కుట్ర, ఇవన్నీ తీసేసి ఇక రకరకాల రూపాలతోటి కొన్ని శాంపిల్స్ తయారు చేసారు. ఎందుకంటే తెలంగాణ అంటే కాకతీయుల చెరువులు, ఈ కాకతీయ కళా వైభవము ఇవన్నీ కనపడతాయి, ఇవన్నీ కనపడొద్దు, ఇవన్నీ ఉండొద్దు. ఎందుకంటే ఇవన్నీ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ చూసినా, మరి ఏడ చూసినా కానీ ఉద్యమ సభలు ఎప్పుడు పెట్టినా కానీ కాకతీయ తోరణం పెట్టేవాళ్ళు. ఏడ చూసినా మీరు అబ్జర్వ్ చేయండి బాగా, కాకతీయ తోరణం పెట్టేవాళ్ళు. ఏ సభ దగ్గరైనా సరే తోరణం కనపడతా ఉండి, ఉద్యమానికి మనం ఒక చిహ్నంగా, ఒక అస్తిత్వ రూపంగా మనం దాన్ని పెట్టుకొని ఇటు సాంస్కృతికము, ఇటు తెలంగాణ అస్తిత్వ పోరాటం అన్నీ కలిపి మనము పోరాటం చేసినాం. సో ఆ కాకతీయ తోరణాన్ని కనుమరుగు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రాజముద్రలో చిహ్నాన్ని ఆ కాకతీయ తోరణాన్ని తీసేయాలి అని ఆ ప్రయత్నం మొదలుపెట్టిండు. అది అనధికారికంగా కాకతీయ తోరణం లేనటువంటి ముద్రలు రెడీ అయినాయి. కొన్ని చోట్ల అధికారులు పెట్టిర్రు, మళ్ళీ వ్యతిరేకత రావడం తీసేసారు. ఇంకా అది అధికారికంగా ప్రకటించలేదు. 100% దాన్ని రెడీ చేసి పెట్టిండు. గిట్లనే ఎప్పుడో సమయం చూసి దాన్ని కూడా అది చేస్తాడు. ఇక అది అయిపోయినాక తెలంగాణ తల్లి మనము దశాబ్దాల కాలం నుంచి మొన్న పాపం కొంతమంది జర్నలిస్టులకు చరిత్ర అర్థమైతే లేదా లేకపోతే తెలుసుకోవట్లేదా అర్థం కాదు. 1969లో ఉన్నటువంటి విగ్రహం ఇది అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. 1969లో ఏ విగ్రహం లేదు, భావన ఉన్నది అంతే. జై తెలంగాణ అనుకున్నాం, జై తెలంగాణ అయింది. కానీ తెలంగాణ 1969లోనే ఉందని చెప్పేసి 2007లో మన ఎవరు రాములమ్మ ఓపెన్ చేసినటువంటి విగ్రహాన్ని చూపించారు. అప్పటికి ఇంకా ఈ ఉద్యమకర్తలు ఎవరు కూడా దాన్ని ఇంకా ఫైనల్ చేసుకోలేదు. సరే, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చేసి ఆ తెలంగాణ తల్లి రూపాన్ని మొత్తానికే మార్చేసింది. ఎందుకంటే తెలంగాణ తల్లిని చూస్తే మళ్ళీ ఉద్యమం గుర్తుకొస్తుంది, తెలంగాణ గుర్తుకొస్తుంది, తెలంగాణ పోరాటం గుర్తుకొస్తుంది అని చెప్పేసి ఆ విగ్రహం మొత్తాన్ని మార్చేసి అందులో బతుకమ్మ చేతిలో ఉన్న బతుకమ్మని తీసేసారు, కిరీటాన్ని తీసేసారు, వడ్డాలం తీసేసారు. ఏదో సాదా సీదా పేద తల్లి లెక్క, బక్క చిక్కిన తల్లి లెక్క ఆమెను తయారు చేసి ఆమె అది అయిపోయినాక తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టినాక ఇది చేసిర్రు. బేసిక్గా జూన్ 2 రోజు మనము తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటాం. కానీ డిసెంబర్ 9ని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ దినంగా జరుపుకోవాలని చెప్పేసి ఒక గెజెట్ ఇచ్చారు. ఆ విగ్రహాన్ని మాట్లాడొద్దు, విగ్రహానికి ఎలాంటి ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు, విగ్రహం మీద ఎలాంటి మాటలు సోషల్ మీడియాలో పెట్టొద్దు అని చెప్పేసి ఒక నియంత లెక్క ఒక హుకుం జారీ చేశారు. ఇవన్నీ కూడా కుట్రలో భాగంగానే. ఇది అయిపోయినాక ఇప్పుడు బతుకమ్మ మీద పడ్డారు. బతుకమ్మ మీద కుట్ర ఇప్పుడు బతుకమ్మ మీద కుట్ర ఏంది? నిన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటారు ఒక ఛానల్ తోటి, అసలు బతుకమ్మ ఎవరు ఆడరు తెలంగాణలో, మా పాలమూరు అయితే మొత్తానికే ఆడరు, తెలంగాణ 70% మంది ప్రజలు ఎవరు కూడా బతుకమ్మ ఆడరు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. సరే, గతంలో చరిత్ర ఎట్లా ఉంది, ఏంది కథ, అవన్నీ పక్కన పెట్టు. ఏ అగ్రవర్ణాలు కాదు ఆడింది, దొరలకు, గడీలకు, రజాకారులకు వ్యతిరేకంగా అగ్రవర్ణాలు వచ్చి బతుకమ్మలు ఆడలే. చరిత్ర తెలియకపోతే తెలుసుకో. బతుకమ్మ పేర్చడం వేరు, బతుకమ్మ ఆడడం వేరు. బతుకమ్మ అందరూ వేర్చరు, కొందరే వేరుస్తారు, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. అది కూడా ఈ 2 దశాబ్దాల కాలం నుంచి చూస్తుంటే మనము
అంటే తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే బాగా ఈ బతుకమ్మ రూపంలో రకరకాల రూపంలో ఉవ్వెత్తున ఎగిసిపడిందో అప్పుడు అందరూ పేరవడం మొదలుపెట్టారు. కొంతమంది ప్యాషన్గా వేరుస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇట్లా తెలంగాణ బతుకమ్మ ఆడరు అనేటువంటి దాన్ని అంటే ఇప్పుడు ఏం చెప్పిండు ఆయన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, రెడ్లు లేకపోతే దొరలు లేకపోతే పెద్దవాళ్ళు అగ్రవర్ణాలు మాత్రమే బతుకమ్మ ఆడతాయి, వాళ్ళు మాత్రం చేస్తారు అన్నాడు. ఈ మాట తీసుకొని పోయి ఊళ్ళకి పోయి అడుగుదాం. ఇలా ఏ ఊరికైనా పోదాం, ఊరికోయి ఈడ ఓన్లీ రెడ్లు పటేలమ్మలే ఆడతారా బతుకమ్మ, మీరు అందరూ ఆడతారా అమ్మ అని అడుగుదాం. పోయి అడుగుదాం. మరి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పటేలమ్మ, వీళ్ళ పటేలమ్మ, మీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వాళ్ళ పటేలమ్మ తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఆడరా బతుకమ్మని అని చెప్పేసి అడుగుదాం పోయి ప్రజల కాడికి పోతే ప్రజలే చెప్తారు సమాధానం. అంటే ఇదంతా ఎందుకంటే ఒక లీక్ ఇస్తాడనమాట, ఒక మాట అంటాడు, అన్నాక దాని మీద చర్చ నడుస్తుంది. చర్చ నడిచి దాన్ని మెల్లగా మార్చేస్తారు. ఇప్పుడు ఈ పైన ఈ 4 మార్చలే, సేమ్ అట్లనే ఇది కూడా మార్చేస్తారన్నమాట. ఇప్పుడు కాకతీయ తోరణం ఇగో ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. కాకతీయ, చార్మినారు, కాకతీయ తోరణము, చార్మినారు ఇవన్నీ కూడా మెల్లగా ఉద్యమ చిహ్నాలు, తెలంగాణ ప్రతీకలు, అన్ని అస్తిత్వ ప్రతీకలు అన్నీ కూడా కనుమరుగైపోతూ ఉన్నాయి. ఇవాళ దీని వెనకాల ఉన్నటువంటి కథ బతుకమ్మని రేపు చూస్తూ ఉండండి మీరు. మనం ఇలాగే సైలెంట్గా ఉంటే రేపు బతుకమ్మ ఏం చేస్తారంటే, బతుకమ్మ రాష్ట్ర పండుగ కాదు, ఆ పండుగను తీసేస్తున్నాము, ఏ దసరానో దీపావళో లేకపోతే చంద్రబాబు నాయుడు ఆదేశాల సంక్రాంతిని పెడతాడు రాష్ట్ర పండుగ లెక్క. ఎందుకంటే సంక్రాంతి అంటే ఆంధ్రలో పండుగ, అది ఎక్కువ, మన దగ్గర తక్కువ చేస్తారు. ఆ సంక్రాంతి పండుగను చేస్తాడు. కోళ్ళ పందాల ఏంటివి అవి, కోళ్ళ పందాలు ఉంటాయి కదా, దాన్ని తెలంగాణ ఆట కూడా చేస్తాడు కావాలంటే. సో ఇట్లాంటివన్నీ చేసుకుంటూ పోతా ఉన్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది, మన డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అనేటువంటి ఒక కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ విగ్రహానికి ఆవిష్కరణ కార్యక్రమం పెట్టి దానికంటే ముందు 10 రోజుల ముందుగా ఆ కార్యక్రమాలు నిర్వహించుకొని వచ్చారు. ఎక్కడైనా సంబరాలల్లా రోడ్ల మీద పెట్టి ప్రచారం కోసం కాదు, ఈ సంబరాలల్లా ఈవెంట్లల్లా తెలంగాణ కవులు కళాకారుల ప్రదర్శనలు కనపడలే. అవి కనపడకుండా సినిమా పాటలు, ఓకే అని అంటిమా ఓయో కుర్రామా అంటాడు అని పాట ఒక ఆయన, ఆ సిప్లి గంజి ఆయన ఏం పాడిండో ఏందో ఆ రోజు అదేదో అదో మ్యూజిక్ కథ, సినిమా పాటలు, అంజలి వస్తుంది, ఎవరెవరో సినిమా వాళ్ళు వస్తారు, జై బాలయ్య పాట ఉంటుంది, కింద మీద ఊపు ఏదో తోపు అని చెప్పేసి స్లోగన్స్ ఉంటాయి. ఇవన్నీ తెలంగాణకు సంబంధం లేనివి. ఇవన్నీ తెలంగాణ కల్చర్లో తెలంగాణ ఆట పాటకి చాలా చాలా ప్రాముఖ్యం ఉంటుంది, చాలా అది ఉంటుంది. వింటా ఉంటే వినాలనిపిస్తుంటుంది తెలంగాణ పాట, చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది తెలంగాణ ఆట. ఆ కల్చరు అవన్నీ కూడా మనకు చాలా అది ఉంటుంది. కానీ అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఈ 10 రోజులలో ఏవి కనపడలే, అవన్నీ ఏవి ఏడ కూడా పెద్ద కనపడలే. మొత్తం సినిమా పాటలు, డిస్కో డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు, ఐటెం సాంగ్ కుప్పగంతులు ఎగురుడు, కింద కూర్చొని అద్దాలు పెట్టుకొని చూసుడు రేవంత్ రెడ్డి. సో ఈ రకంగా కల్చర్ మీద దెబ్బ జరుగుకుంటూ వస్తూ ఉంది. ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు బతుకమ్మ మీద కుట్ర జరిగింది, మీరు చూస్తూ ఉండండి. ఈ బతుకమ్మ మీద కుట్ర ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే మనం పండుగ లాస్ట్ పండుగ చూడండి, బతుకమ్మ చీరలు కేసీఆర్ ఒకటే ఇచ్చిండు, మేము 2 ఇస్తాము, లేకపోతే 2,000 చీరలకు ఇస్తాము, బతుకమ్మ ఇవ్వకపోతే చీరలకి బతుకమ్మ చీరలు ఇవ్వకపోతే పైసలన్నీ ఇస్తాము అని చెప్పారు. చీరలు లేవు, నా బతుకమ్మ లేదు, ఏది లేవు, చీరలు లేవు, పైసలు లేవు, అన్నీ పోయినాయి. చివరికి ఈ బతుకమ్మ చీరలు నేసి బతికేటువంటి సిరిసిల్ల చేనేత కార్మికులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళకి పని లేక. ఆ రకంగా కుట్ర జరుగుతూనే ఉన్నది. ఇక దాంతోపాటు నెక్స్ట్ చూడండి మీరు, బతుకమ్మకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు కూడా జరగవు ప్రభుత్వం తరపు నుంచి. ఇక రాను ఇంకా ఈ 4 ఏళ్లల్లో ఈ ప్రభుత్వం ఉంటే బతుకమ్మని ఆడేవాళ్ళం మనము కేసీఆర్ ఉన్నప్పుడు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఆ పరిస్థితి తీసుకొస్తాడు ఈయన. సో కాబట్టి ఇది జరిగినటువంటి వ్యవహారం. ఇంకా ఇప్పుడు ఇట్లా ఉంటే నెక్స్ట్ అమరవీరుల స్తూపం ఉంది కదా, 100% దీన్ని కూడా మారుస్తాడు చూడండి మీరు. ఇప్పుడు ఇవన్నీ అవుతున్నాయి కదా, అమరవీరుల స్తూపాన్ని కూడా మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు. మనం అనుకున్నావా? ఇప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడితే ఇప్పుడు రేపు ఏమంటాడు తెలుసా, కేసీఆర్ అమరవీరుల స్తూపానికి ఏమైనా గెజెట్ ఇచ్చిండా, అధికారికంగా ఏమైనా పెట్టిండా? పెట్టలేదు కదా, మేము దాన్ని కూడా మార్చేస్తాడు. దాంట్లో ఏం డౌట్ లేదు, 200% మీరు మారుస్తాడు. చూస్తూ ఉండండి మీరు ఏం జరుగుతుందో. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తారు అని చెప్పేసి మనం అనుకున్నావా, కానీ రాగానే మార్చలే. ఇట్లా అన్నీ కూడా తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని కూడా మారుస్తారు. ఆ మార్చడానికి ఎవరిని ఎరగా వేసుకున్నాడు తెలుసా, చాలా తెలివిగా చూడండి. ఎక్కడుందా, ఎవరైతే అప్పుడు చిహ్నాలు తయారు చేసి అవిట్లా చేసిరో వాళ్ళతోనే అనిపిస్తారనమాట. ఏం కాదు, మార్చొచ్చు, కేసీఆర్ దానికి విలువ ఇవ్వలేదు,
కాబట్టి మార్చొచ్చు అని చెప్తారు, మార్పిస్తారు. తెలంగాణ 70% తెలంగాణ ఇగో 70% గ్రామాలలో బతుకమ్మ ఆడినా కూడా అది కేవలం అగ్రకులాలకు చెందిన మహిళలు మాత్రమే ఆడతారు. రెడ్లు, వైశ్యులు వీళ్ళు ఆడతారు. దళిత బహుజనులు బతుకమ్మ ఆడిన సందర్భం ఎప్పుడు లేదు. ఈయన ఎమ్మెల్యే, మరి ఈయన ఎట్లా ఎమ్మెల్యే అయ్యిండో, ఈ తెలివేమున్నదో. ఇదే ఎమ్మెల్యే గతంలో ఏం మాట్లాడింది తెలుసా? ఒక నెల పింఛన్ రాకపోతే ఏమవుతుంది, ఓ అర్ధగంట సేపు కరెంటు పోతే ఏమవుతుంది అని చెప్పేసి మాట్లాడిండు. మతిస్థిమితం మంచిగానే ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి లెక్క నీకు కూడా బాగాలేదా ఆరోగ్యం? ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చెప్పాలి. ఫోన్లు చేసి తెత్తరు వీళ్ళు, మాట్లాడరు. నువ్వు అట్లా మాట్లాడినావు కదా, మాలాంటి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తే నీ కథ ఏంది, నీ ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు లేదు, అదే ప్రజలతోటి కూడా చెప్పిస్తాం. మరి బహుజనులు బిడ్డలు ఆడతారా ఆడరా? ఇప్పుడు మన బతుకమ్మనే చూద్దాం. అంతకుముందు 2-3 ఏళ్ల క్రితం నుంచి బతుకమ్మలు బేరు చేసుకుందాం. మీరు అందరు బతుకమ్మ ఆడిరా ఆడలేదా? అందరూ అగ్రవర్ణాలే కాకుండా మిగతా వాళ్ళందరూ ఆడిరా ఆడలేదా అని అడుగుదాం. బతుకమ్మ అనేది ఇప్పుడు ఒక అదైపోయింది, ప్రతి ఒక్కరు ఆడుతూ ఉన్నారు. ఇలా ఈ కులం ఆ కులం, ఆ మతం ఈ మతం అని కాదు, ముస్లిమ్స్ కూడా చాలా చోట్ల బతుకమ్మలు ఆడుతూ ఉన్నారు. కళ్ళు పోయినాయా? బతుకమ్మ అనేది వరంగల్ ప్రాంతంలో కొద్దిగా ఎక్కువ ఆడతారు తప్ప మిగతా జిల్లాల్లో, చాలా జిల్లాల్లో బతుకమ్మ అది ఇది ఈయనన్న మాటనే కాదు, ఇది ఈయనతో అనిపిస్తూ ఉన్నారు అనమాట. ఈయనతో అనిపిస్తున్నటువంటి మాటలు ఇవి. ఎవరితోటి? ఈ కాంగ్రెస్ అధికారిక పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి రేవంత్ రెడ్డి అనిపిస్తూ ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డితో ఇవన్నీ చేపించేది కూడా ఎవడో కూడా మనం మాట్లాడుకుందాం. ఇక అట్లనే ఇక కవులు చూడండి, ఇక కవులు ఆయన 1 కోటి రూపాయలు, ఆయన మాటల లోపల 1 కోటి రూపాయలు, 300 గజాలు సన్మానము క్లియర్ కనపడతా ఉంది. ఒకసారి చూడండి ఇక్కడ. తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేను చూసినప్పుడు నాకు ఆ విగ్రహంలో ముగ్గురమ్మల గన్న మూల పుటమ్మ కనిపించలా, నన్ను గన్న మా అమ్మ కనిపించింది, మా జానకమ్మ కనిపించింది. అది అట్లా అంటే ఈ స్థాయికి దిగజారిపోతా ఉన్నారు తెలంగాణలో కవులు, కళాకారులు, ఈ రచయితలు. వీళ్ళు ఈ స్థాయికి దిగజారిపోతా ఉన్నారు. ఓనాడు ఉద్యమ పాట రాస్తందుకు, నేను ఉద్యమానికి పాట రాస్తే నాకు సినిమాల్లో అవకాశాలు రావు అని చెప్పేసి పారిపోయినటువంటి వీళ్ళు ఇలా నాకు ముగ్గురమ్మలను కన్నా మూలపుటమ్మ కనిపిస్తలేదు, మా అమ్మ జానకమ్మ కనిపిస్తుంది అని చెప్తా ఉన్నాడు ఈయన. అట్లా ఈ రకంగా అనమాట. ఎందుకు దేనికోసము? 1 కోటి రూపాయలు, 1 కోటి రూపాయల కోసము, 350 గజాల కోసము కళాన్ని అమ్ముకొని, నీ రాతను అమ్ముకొని, సరస్వతిని అమ్ముకోవడం అనేది అంటే ఏంటిదో ఇక్కడ క్లియర్గా చూస్తే అర్థమవుతా ఉంది. అదే నందన సిద్ధారెడ్డి గారు చూడండి ఏమన్నాడు. శాసనసభలో అనుకుంటాను కూనంనేని సాంబశివరావు అని సిపిఐకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, సిపిఐ నాయకుడు, చరిత్ర పట్ల కొంత అవగాహన ఉండవలసినటువంటి పార్టీకి సంబంధించి ఈయన క్లియర్గా వ్యతిరేకించాడు. అసలు రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆఫర్ ఏదైతే 1 కోటి రూపాయలు ప్లస్ ఏదైతే గజాల భూములు ఇవన్నో అవన్నీ రిజెక్ట్ చేసాడు. అసలు తెలంగాణ తల్లి విగ్రహాన్నే మార్చేసి అలా బతుకమ్మ లేకుండా చేసి అస్తిత్వం మీద నువ్వు దాడి చేసి నాకు 1 కోటి రూపాయలు ఇస్తా అంటే ఎందుకు ఆ దరిద్రమైన 1 కోటి రూపాయలు నాకు అని చెప్పేసి ఆయన పక్కకి ఇసిరేసింది. దాంట్లోని తెలంగాణ బిడ్డ పౌరుషం ఉండేటువంటి కథ అది. సో ఈ రకంగా అందరితోటి అంటే ఎవరైతే వీటికి అప్పుడు ప్రధాన మూల కారణాలు ఉన్నారో వాళ్ళందరినీ మచ్చిక చేసుకొని అన్ని అస్తిత్వాల మీద దాడి చేసుకుంటా దెబ్బ కొట్టుకుంటూ వస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది జరుగుతూ ఉంది, రేపు కూడా జరగబోతూ ఉంది ఇంకా. సో అస్తిత్వం మీద, అస్తిత్వ ప్రతీకల మీద కుట్ర ఇంకా అయిపోలే, స్టిల్ కంటిన్యూ. ఇది ఇంకా 2-3 ఏళ్ల దాకా ఇట్లనే కొనసాగుతుంది. ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి తెలంగాణ ద్రోహి పచ్చి సమైక్యవాది చంద్రబాబు సంఖలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. మన అస్తిత్వం మీద, మన ప్రతీకల మీద దాడులు చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి వీళ్ళందరినీ మనము కొంత ఇన్ని రోజులు మనము పూజించడము, ఆరాధించడము ఎవరిని? ఈ కవులని, కళాకారులను, వీళ్ళందరినీ. కానీ వాళ్ళ 1 కోటి రూపాయలకు అమ్ముడు పోయారు. సో కాబట్టి మనమే ప్రజలుగా మనం వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. లేదనుకుంటే ఇక ఎవడేమేం చేయలేదు, ఓ చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకున్నా కానీ ఏం జరిగేటువంటి అవకాశము ఉండదు.